ఆ కస్తూరి మేతి వేస్తుంది. అయితే ఈ కస్తూరి మేతి కోసం ఫస్ట్ ఒక పెనాన్ని వేడి చేసేద్దాం. దాంట్లో ఈ కస్తూరి మేతి వేసి దాన్ని పొడిలా చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు కస్తూరి మేతిని నేను పొడిలాగా చేయాలి అంటే అంత ఈజీగా కాదు. ఇందులో కొంచెం తేమ ఉంటుంది. ఆ తేమ పోవాలి అంటే దీన్ని లైట్గా వేయించుకోవాలి. అయితే వేయించుకుంటే కొన్నిసార్లు మాడగొట్టేస్తూ ఉంటారు. అందుకని పెనాన్ని వేడి చేసి తీసేసి దానిపైన వేసి లైట్గా కదిలిపేస్తే మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. కొంచెం కారం ఇందులో వేసాను రంగు కోసం. మరి ఇందులో కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకుంటే కనుక ఇంకా బాగుంటుంది. ఇందులో కొంచెం అంత గరం మసాలా పడనీయండి, ఘాటు నా సామి రంగా. అలాగే దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసేస్తాను. ఇప్పుడు మన ఈ పెనం వేడెక్కింది కదా, ఎప్పుడైతే ఈ పెనం వేడెక్కుతుందో ఇలా స్టవ్ కట్టేసా. దీంట్లో ఈ కస్తూరి మేతిని వేసి ఈ పెనంలో ఇలా చక్కగా తిప్పుదాం. అయితే ఇందులో ఆ వేడికి ఈ ఆకులో ఉన్న తేమ మొత్తం వెళ్ళిపోయి తర్వాత దీన్ని చక్కగా పొడి చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఆహా, ఇలా వేడి ఎక్కిన వెంటనే దీంట్లో నుంచి మంచి సువాసన బయటకు వస్తుంది. చూడండి, ఇప్పుడు ఈ ఆకును చేతిలో వేసి పొడి చేసుకుంటే పర్ఫెక్ట్గా తయారవుతుంది. ఇప్పుడు చూడండి, దీన్ని చేతిలో వేసుకోండి. ఈ ఆకు చక్కగా కరకరలాడుతూ పొడి పొడిగా తయారైపోయింది. ఇలా చేసేస్తే చక్కగా పొడి తయారవుతుంది. దీన్ని ఇందులో వేసేద్దాం. ఇప్పుడు గ్రేవీ కూడా చిక్కగా రెడీ అయింది. ఇప్పుడు మన దగ్గర పన్నీర్. అయితే పన్నీరు మీరు మార్కెట్లో కూడా కొనుక్కోవచ్చు, ఇంట్లో కూడా ఫ్రెష్గా చేసేసుకోవచ్చు. మరి ఈ పన్నీర్ని ముక్కలుగా కట్ చేసేసి ఇందులో వేసుకుందాం. ఇప్పుడు వేసే ముందు కొంచెం గ్రేవీ నాకు కావాల్సిన దానికంటే కొంచెం ఎక్కువగా చిక్కగా అయింది. దాన్ని ఆ కన్సిస్టెన్సీ మనం లైట్గా అడ్జస్ట్ చేసేసుకుందాం. ఇందులో పన్నీర్ ముక్కలు, పన్నీరు మరీ ఎక్కువసేపు కుక్ చేయక్కర్లేదు. ఒక 2 నిమిషాల పాటు దీన్ని చక్కగా ఇలా బాయిల్ చేస్తే సరిపోతుంది. మరొకటి ఏంటంటే పన్నీర్ చాలామంది ఫ్రై చేసి కూడా వేసుకుంటారు. ఫ్రెష్గా పన్నీర్ ఉంటే ఫ్రై చేయక్కర్లేదు. ఇలా వేసి లైట్గా బాయిల్ అయిన తర్వాత దీంట్లో మనం క్రీమ్ యాడ్ చేద్దాం. మరి క్రీమ్ని మనం ఇందులో వేసామనుకోండి, ఈ క్రీమ్ విరిగిపోతుంది. అందుకని ఈ టమాటా సాస్ మనకి ఏదైతే వచ్చిందో దీన్నే మనం క్రీమ్లోకి యాడ్ చేసుకొని అప్పుడు దాంట్లో కలుపుకొని ఒక మంచి రిచ్నెస్ తీసుకొద్దాం. ఇలా కలపడం వల్ల దీన్ని టెంపరింగ్ అంటారు. అంటే ఈ క్రీమ్ విరగదు, చక్కగా దీంట్లో కలిసి మంచి రుచి ఇస్తుంది, ఆ టేస్ట్ ఇస్తుంది. చాలు, మనం వేసిన వెన్న ఇది పర్ఫెక్ట్గా మన ఈ తర్బూజా గింజలతోటి మక్కనీ సాస్లా రెడీ చేసేసుకున్నాం. ఇప్పుడు దీన్ని స్టవ్ కట్టేసి మనం వేడివేడిగా వడ్డించుకుందాం. హోటల్లోకి వెళ్ళి చక్కగా బోల్ డబ్బులు పే చేస్తాం ఇలాంటి పన్నీరు, ఇలాంటి కూర తినడం కోసం. కానీ ఇళ్లల్లో మనం ఎంతో ఈజీగా ఇలాంటి సాస్ చేసుకోవచ్చు. అయితే జీడిపప్పే కాదు, మన ఈ తర్బూజా గింజలతో కూడా ఎంతో చక్కగా టేస్టీగా రెడీ అయింది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.